హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం రండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష రెండో సీజన్ లోని 5వ ఎపిసోడ్ లో హోల్లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కామనర్స్ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో 70 మంది వారియర్స్ ని తీసుకున్నారు. అందులోంచి ఫిల్టర్ చేసి టాప్ 15 ని సెలెక్ట్ చేయడమే జ్యూరీ పని. అందులో భాగంగా కొంతమందికి ఒక గ్రీన్, మరికొందరికి 2 గ్రీన్స్ వచ్చాయి. ఇలా వచ్చిన వారందరినీ హోల్లో పెట్టారు. సీజన్ స్టార్ట్ అయిన ఈ 5 రోజుల్లో కేవలం 3 కంటెస్టెంట్లకు మాత్రమే 3 గ్రీన్స్ వచ్చి టాప్ 15 లోకి నేరుగా వెళ్లారు. అయితే ఈ హోల్లో ఉన్న 26 మెంబర్స్ లోంచి కొంతమందిని అన్యాయంగా బయటకు పంపించినట్లు అనిపిస్తుంది. అయితే ఇప్పటికే 70 మంది ఆడిషన్స్ పూర్తయింది. ఇందులో 3 కంటెస్టెంట్లు మాత్రమే టాప్ 15 లో బర్త్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆపై ఉన్న 26 మెంబర్స్ ని హోల్లో పెట్టారు. ఇందులో 2 గ్రీన్స్, 1 గ్రీన్ వచ్చిన వారు కూడా ఉన్నారు. హోల్లో ఉన్న వారి సంఖ్య ఎక్కువ అవడంతో అగ్ని పరీక్ష టీం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ హోల్లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లను జడ్జిలు, హోస్టులు కలిసి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేశారు. అసలు మీరు ఏం చేస్తున్నారా బాబు అని ఆడియన్స్ అనుకునేలా అర్థమయ్యి అర్థం కాకుండానే ఎపిసోడ్ అయిపోయింది. అసలు నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, జ్యోత్స్నా రెడ్డి అంటూ కర్నూలు కి చెందిన అమ్మాయి యమ జోష్ గా ఎంట్రీ ఇచ్చింది. సరదాగా మాట్లాడుతూనే నాన్న లేడంటూ అందరినీ ఎమోషనల్ చేసేసింది. బైక్స్ అంటే ఇష్టం, ఫ్రీగా తిరగడం అంటే ఇష్టం అని చెప్పింది. అలా ఫ్రీగా తిరిగేదానికి బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు అని అడిగారు. మా నాన్నకి బిగ్ బాస్ అంటే ఎక్కువ ఇష్టం. ఈ రోజు ఇలా ఈ స్టేజ్ మీద ఉంటే ఆయన పైనుంచి చూసి సంతోషిస్తుంటాడు. నేను బిగ్ బాస్ కి వెళ్ళినట్టు మా నాన్న నేను ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు మా నాన్నతో బాండింగ్ ఎక్కువ. ఇంట్లో ఎవరూ లేకపోతే తాగుతావా అని అడిగి మరీ బీర్ తీసుకువచ్చి ఇచ్చేవాడు అంటూ ఇలా తన గురించి చెప్పింది జ్యోత్స్న. మా నాన్న వాయిస్ ని మర్చిపోతున్నా, అదే భయంగా ఉంది అని జ్యోత్స్న చెప్పడంతో శ్రీముఖి ఎమోషనల్ అయింది. అయినా నువ్వు ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నావు అని శ్రీముఖి జ్యోత్స్నతో అంది. బైక్ అమ్మే టాస్క్ ని జ్యోత్స్నకి ఇచ్చారు. అలా కాసేపు నవ్వించే ప్రయత్నం చేసింది. ఏదో సరదాగా ఉంది, మ్యాటర్ అయితే అర్థం కాలేదు. నేను గ్రీన్ ఇస్తా అని నవదీప్. జ్యోత్స్న జోష్ ఉంది, కానీ అదేంటో చూడాలి. ఇంకా కాన్ఫిడెన్స్